కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్రలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. వర్ధన్నపేట సెంటర్లో తెలంగాణ తల్లి విగ్రహం పూర్తిగా ధ్వంసమైన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం శిథిలావస్థలో ఉన్నా కూడా పట్టించుకోకుండా కాంగ్రెస్ పార్టీ కార్నర్ మీటింగ్ నిర్వహిస్తుంది. ఒకవైపు ప్రజాప్రభుత్వాన్ని చెప్పుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాల్లో జయ జయ హే తెలంగాణ పాట ప్రదర్శించే చోట తెలంగాణ తల్లి విగ్రహానికి అవమానం జరగడని తెలంగాణ వాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి జరిగిన అవమానానికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. చేపట్టిన జనహిత పాదయాత్ర కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్తో పాటు స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ పథకాలతో పాటు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుందో వివరించే ప్రయత్నం అయితే చాలా గట్టిగానే చేస్తున్నారని చెప్పొచ్చు. కానీ ఇదొక కోణం అయితే మరో కోణం కూడా చూడొచ్చు. ఇక్కడ అడుగడుగునా కూడా జాతీయ నేతలతో పాటు తెలంగాణ రాష్ట్ర నేతలు కూడా చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం మనం వర్ధన్నపేట బస్ స్టేషన్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ మరి కాసేపట్లో అగ్రనేతలందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరుకునే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి సంబంధించిన ఒక విగ్రహం ఉంది. అది అలాగే ఉంది. కానీ తెలంగాణ తల్లిగా చెప్పబడే తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం ఈ విధంగా మూలకు పడేసి ఉన్నారండి. ఇది చూసిన చాలామంది తెలంగాణ వాదులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు తెలంగాణ తల్లి రెండు చేతులు విరిగి కూడా అదే విధంగా ఉంది. మరి కాసేపట్లో వీళ్ళందరూ వచ్చి కూడా తెలంగాణ ప్రజలకు సందేశం ఇస్తాం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే కార్యక్రమాలు చేపడుతుందో ఆ కార్యక్రమాలను మేము ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను కూడా మేము వివరించే ప్రయత్నం చేస్తాం. టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ప్రజలను చాలా మోసం చేసింది. టీఆర్ఎస్ పార్టీ అవలంబించిన విధి విధానాల వల్లనే రాష్ట్ర ప్రజలు పూర్తిగా నష్టపోతున్నారని చెప్పేసి వీళ్ళు వివరిస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే తెలంగాణ తల్లిగా చెప్తూ తెలంగాణ తల్లి పాటలు పెడుతూ ప్రతి కార్యక్రమంలో జయ జయ హే తెలంగాణ అని పాటలు పెడుతున్న ఈ నాయకులు మాత్రం ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఇరిగిపోయి 2 చేతులు విరిగిపోయి ఇక్కడ మూలకు పడి ఉంటే మాత్రం ఇక్కడ తెలంగాణ తల్లిని విగ్రహాన్ని పట్టించుకోకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకలాపాలను మాత్రమే చేపడుతున్నారని ఇక్కడ తెలంగాణ వాదులు మాత్రం పూర్తిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరొక వైపు కూడా ఇల్లందలో ఒకవైపు జయ జయ హే జనగణమన పాటలు పాడుతూ జనగణమన పాట అనంతరం కూడా ఒక జాతీయ గీతాన్ని కూడా గౌరవించకుండా సోనియా గాంధీ జై, రాహుల్ గాంధీ జై, రేవంత్ రెడ్డి జై అని చెప్పి జాతీయ నాయకులను పొగిడినట్టు వాళ్ళని పొగుడుతున్నా కూడా తెలంగాణ వాదన పూర్తిగా ఆగ్రహావేశాలకు గురి చేస్తున్న పరిస్థితి. ఈ విధంగా ఒకవైపు ప్రజాప్రభుత్వం ప్రజల్లో మేము ఉన్న ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చామని చెప్పేసి చెప్తున్న ప్రభుత్వం, తెలంగాణ తల్లి పేరు చెప్పుకుని ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం ఈ విధంగా శిథిలావస్థలో ఉండి ఈ విధంగా జరిగినా కూడా కనీసం పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర ఇక్కడ చేరనుంది. దీంతో పాటు రాజీవ్ గాంధీ విగ్రహం కూడా పూర్తిగా శిథిలావస్థలో ఉంది. కనీసం ఇక్కడ పట్టించుకునే ప్రయత్నమే చేయలేదు. మాజీ ప్రధాని కూడా చూడకుండా కనీసం ఒక పూలదండ వేయలేదు, కనీసం పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. ఇక్కడ చాలా మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ కొంతమంది మాట్లాడడానికి కూడా కొంతమంది ఇష్టపడలేదు. కాకపోతే ఇక్కడ ఒకవైపు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో పాటు ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఇక్కడ ఈ విధంగా పడేసి ఉంటే చాలా మంది తెలంగాణ వాదులు మాత్రం చాలా ఆగ్రహావేశానికి లోనవుతారు. మరి కాసేపట్లో ఇక్కడికి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము మేఘనంటి వరంగల్.